రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 2 కిలో వాట్ల సోలార్ ప్లాంట్లు 60,000 సబ్సిడీ, 3 కిలో వాట్లకు 78,000 ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సొంతంగా వాడుకోవచ్చు, డిస్కిమ్లకు విక్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మిపై తగ్గనున్నటువంటి భారం. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ వచ్చే అవకాశం ఉంది. మొత్తము 2 లక్షల మందికి 300 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంటును ఇవ్వడానికి కల్పించే అవకాశం ఉంది. దీంతో గృహలక్ష్మికి సంబంధించినటువంటి భారం రాష్ట్రానికి తగ్గుతుందట. ప్రధాని మోదీ తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు వర్తించే అవకాశం ఉంది. ఈ పథకం కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి దేశంలో 1 కోటి ఇండ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తామని మోదీ ప్రకటించిన విషయము తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకం రాష్ట్రంలో ఎంతమందికి వర్తిస్తున్న ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 300 యూనిట్ల లోపు కరెంటు వినియోగించేటువంటి గృహ వినియోగదారులు 1,31,83,273 మంది ఉన్నారు. కాగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గృహజ్యోతి పేరిట హామీ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు కరెంటును వినియోగించుకునే వారి సంఖ్య 95,28,433 మంది ఉన్నారు. వీరిలో 300 మందికి అవకాశం రావడంతో దాదాపు 2 లక్షల మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఉచిత కరెంటు గృహలక్ష్మిపై కూడా భారం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.